ఈరోజు 3.5 సంవత్సరాలైంది. పూర్తిగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. విభజన చట్టంలో ఉండే ప్రొవిజన్స్ కానీ, రాజ్యసభలో ఇచ్చిన హామీలు కానీ ఇంకా పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి వచ్చింది. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, అందరినీ కలిశాను, ప్రధానమంత్రి గారికి చెప్పాను. మా వాళ్ళు చాలా బాధగా ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు, మీరు న్యాయం చేయాలని పదే పదే చెప్పాను. పార్లమెంట్లో మళ్లీ 4వ బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ కూడా నిరాశ తప్ప మనకు వచ్చింది ఏమీ లేదు. ఈరోజు గట్టిగా అడగకపోతే పూర్తిగా నష్టపోతామనే ఉద్దేశంతో అన్యాయం జరిగిందని మొట్టమొదటిసారిగా చెప్పిన పార్టీ, పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించను, ఎలాంటి త్యాగానికైనా సరే సిద్ధంగా ఉన్నానని ఆ రోజే స్పష్టంగా చెప్పాను. మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఈ సమయంలో రాజీనామా చేసి వస్తే పార్లమెంట్లో పోరాడే వ్యక్తులు కూడా ఉండరు. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న 5-6 రోజులు పార్లమెంట్లో పోరాడుతా ఉంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని దేశం మొత్తం చాటి చెప్పాం. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ బాగుందని పొగిడే పరిస్థితికి వచ్చారు. అవిశ్వాస తీర్మానం పెట్టడం లాస్ట్ రిసార్ట్ గా ఉండాలి. ముందు పార్లమెంట్లో నిలదీయాలి. మనకు 54 మంది ఉంటే తప్ప అవిశ్వాస తీర్మానం పెట్టలేం. అలాంటప్పుడు అవసరమైతే కొంతమంది ఎంపీల సహకారం తీసుకుని, అన్ని పార్టీల సహకారం తీసుకుని మనకు న్యాయం జరిగే వరకు పోరాడాలి. అవసరమైతే నో కాన్ఫిడెన్స్ పెట్టడానికి కూడా ఈ పార్టీకి వెనుకాడదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అడుగుతున్నా. 5 కోట్ల ప్రజల మనోభావాలు మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఇది ప్రజల డిమాండ్. తప్పకుండా ఆ రోజు పార్లమెంట్లో పెట్టిన విభజన చట్టంలో ఉండే అంశాలు, రాజ్యసభలో ఆ రోజు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలని మరొకసారి మీ అందరి తరపున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో ఇస్తారా, ప్రత్యేక సహాయం పేరుతో ఇస్తారా, స్పెషల్ స్టేటస్ ఇచ్చే అన్ని ప్రొవిజన్స్ ఇచ్చి తీరాలి. ఇది అక్కడుండే ప్రభుత్వం యొక్క బాధ్యత.